5వ అధ్యాయం స్టార్ట్. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువన లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నావిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకు లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరబట్టపడిపోచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు విచేత జరిపితులగుదురు. అందుచేతనే అదలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. అల్పులు అనగదొక్కబడుదురు. గనులు తగ్గింపబడుదురు. గర్విష్ఠుల చూపు హగ్గును సైన్యములకు అధిపతగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధపరచుకును. గొర్రె పిల్లలు అచట మేయును. గర్వించిన వారి వీడు భూమిని విదేశీయులైన భక్తిహీనతను కాళ్ళతో దోషమును లాగుకును. వారికి శ్రమ. బండి మేకుల చేత పాపమును లాగుకున్న వారికి శ్రమ. వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయనను తనపరిని మేము ఆయన కార్యమును చూసినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన నాకు తెలియబడినట్లు నాకు మీరు కీడి అని చీకటి వెలుగనియు వెలుగు చీకటని ఎంచుకున్న వారికి శ్రమ. ఆమేన్. దేవుని మాట భాగంలో ఈ విధంగా మనం చదువుకున్న మాటలు ఈ లాస్ట్ వర్షంలో 20వ వచనంలో ఏం రాబడింది? కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటి ఎంచుకున్న వారికి శ్రమ. మేలు ఏమైందట? కీడంట. చీకటి ఏమంట? వాళ్ళకి వెలుగంట. అంటే ఈ చీకటి క్రియలు వాడికి ఏమైనాయంటే ఇష్టమైనాయన్నమాట. మనుషులకి దినమున మేలు కంటే కీడే ఇష్టపడుతున్నారు. ఎలాగైనా ఆలోచించండి. ఇప్పుడు మనకు సామాన్యంగా అంటే సినిమాలు చూసి అలవాటు ఉన్నాను, అది మంచి అలవాట, అది మంచి అలవాట, చెడ్డ అలవాటు. కానీ ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అది మంచి అలవాటుగా భావిస్తున్నాం. అంటే మనకు అది కావాలంటుంది. శరీరం కాదు, ఈ నేత్రాలు. సీరియల్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మనసు సీరియల్ వద్దని వాటిని చెప్తే మన శరీరము, మన కళ్ళు, మన నడవడిక ఏం చేస్తాయి? ఆశ పుట్టిస్తాయి. ఏమని? సీరియల్ చూడు, సీరియల్ చూడు, సినిమాలు చూడు, సినిమాల్లో ఉన్న వస్త్రాలంకారం నేర్చుకో, సినిమాల్లో వేసుకున్నట్టుగా డ్రెస్సులు వేసుకో,
సినిమాలో వేసుకున్నట్లుగా జడలు అల్లుకో, సినిమాలో వేసుకున్నట్లుగా స్టైలింగ్ చెయ్యి అని నేర్పిస్తారు. ఏదైనా కానీ అంటే సమాజం దేవుని ఏం చేస్తుంది, మర్చిపోతుంది, వద్దంటుంది. దేవుని విషయాలను, దేవుని యొక్క నీతిని మరిపిస్తుంది. కీడే కావాలంటుంది. ఈరోజు చాలా మంది పిల్లలు చీకట్లు చూసుకొని సెల్ ఫోన్లు చూసుకుంటూ భయంకరమైన చూసుకుంటూ బతికేస్తారు. అది ఇష్టమైపోయింది. వాస్తవం చెప్పాలంటే చెడ్డది, కానీ అదే మంచిది. వాక్యం చెబుతుంది దేవుడు కీడు అనుకుంటారు, అక్కడ కీడు ఎంత చెడిపోయారు చూడండి జనాలు. దేవుని ప్రేమ ఎరుగక ఎంత చెడిపోయినారు చూడండి. ఆయన ప్రేమ ఎలాంటిదంటే చాలా గొప్పది. ఇంకా ఆయన అంటాడు, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తామే జ్ఞానులు అనుకుంటారంట. తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అని తలంచుకున్న వారికి శ్రమ. బుద్ధిమంతుడు ఎవరు లేరు భూమి మీద అంటే ఎవరు లేరు, కానీ బుద్ధి కలిగిన దేవుడు, బుద్ధిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నమ్ముకుంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని యందు గుప్తములైనవి. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తములైనవి అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆయనలో మనం ఉండాలి. అందుకే పాట రాసినాడు కదా, బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమై ఉన్నవి నీ యందే. ఇది ఏది వివాహం పాట. దేవారామై ఇక పరసుఖముయు మెండుగా నీక్షి ఇలా దీవెనలతో వర్ధిల్ల చేయుమయా దేవారామయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు దేవుని యందు ఏమైనాయి, ఉన్నవాడైన అనువాడైన దేవుని యందు గుప్తములైనాయి. అందుకనే మేలును మేలుగానే చూడాలా, కీడును కీడుగానే చూడాలా. వాక్యం ఇష్టపడాలా, ప్రేమించాలా, వాక్యం వినాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి, విశ్వాసంలో బలపడాలా. పొద్దున లేవగానే ఈ దినం చాలా మంది ఏం చేస్తారంటే వాక్యం చెప్తుంది 11వ వచనంలో, మద్యము త్రాగుదమని వేకునే లేస్తారంట. వేకునే. ఒక ఆయన నేను ఇప్పుడే చూసిన, బండి మీద వచ్చిన ఇప్పుడే చూసిన, ఫుల్గా తాగి బండి డ్రైవ్ చేసాడే. గొల్లదొడ్డి అంటాం ఇక్కడ. ఆ ప్లేస్ లోన తాగి కంఫర్ట్ అయినంట పడిపోయినాడు. రోడ్లోనే ఒక రెక్కిట్లో ఉంచుకొని ఇట్లే పడినాడు. ఇట్లే మేమేమనుకున్నాం అంటే అరే ఎంత భయంకరంగా పడినాడు రా, బండి అక్కడే పడింది, మ్యానే పడినాడు, ఏదో ఆయన అదృష్టం కొద్ది ఏది రాలేక సరిపోయింది. అందరూ ఆపి బండి పోయి లేపి ఇంకో పెద్ద ఆయన నా పిల్లలు లేపినాడు. నేను అక్కడ నిలబడి చూస్తా ఉన్నాను. ఏమైంది అని దెబ్బ తగిలంటే ఏం కాలేదు, కానీ చెయ్యి మాత్రం అట్లే వంచుకొని ఇట్లా పడుకున్నాడు. ఏమైందప్ప అన్న లేపెడతానంటే ఏం దింపట్టింది అంటే కాదు, మద్యం తాగినాడు. ఏం తాగాడా? ఫుల్ తాగాడా. తాగి బండి పక్కకు పడేసి నిద్రపోతున్నాడు రోడ్డు మీద. ఎంత ఆశ్చర్యం చూడండి. వేకునే లేచి నిద్ర వేకునే లేచి పనులు చేసుకునే వాళ్ళు చూసినాం, కానీ మద్యం తాగడానికి వెళ్ళిపోతారంటే చాలా మంది. తాగకపోతే ఉండలేరు. కళ్ళు ఆశింటాయి, ఇంతలా అవుతాయి, మూతి ఇంతలా అవుతుంది, అయినా తాగుతుంటారు. ఈ తాగేవాళ్ళు అక్కడ రాయబడిన మాట ఏంటంటే తమకు మంట పుట్టించే వరకు, కడుపులో మంట పుట్టించే వరకు తాగుతారంట. మధ్యరాత్రి వరకు తాగుతారంట మద్యంని. ఎప్పుడు లేచి తాగుతారనంటే వేకునే లేస్తారంట. దాన్ని తాగడానికి మద్యం త్రాగుతుందని వేకునే లేచి ద్రాక్షరసం తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేస్తారంట. రహస్యమైన స్థలాలు లేకపోయి, ఫలాలు లేకపోయి, చిన్న కొట్టలు వేసి పెట్టింటే అక్కడ మనుషులు ఎవరు ఉండరు, అది ఎవరు ఉండరు. అక్కడికి ప్యాకెట్లు, అక్కడికి బ్రాందీలు తీసుకొని, గ్లాసులు తీసుకొని వెళ్ళి తాగి ఏదో ఒక మాట గలాట అయితే అవే గ్లాసులు పగలగొట్టి, అవే శిశులు పగలగొట్టి చెప్పుకొని చంపేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మద్యం మత్తులు ఎంత భయంకరమైనది. కొంతమందికి మంట పుట్టించి దాన్ని తాగి కక్కొని దాని ద్వారా లివర్లు ఫెయిల్ అయ్యి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంటాయి. కొంతమందికి అయినా తాగుతుంటారు. భయంకరమైనది ఇదే. ఈరోజు వ్యసనాలకు బారిన పడ్డారంటే కారణం ఏంటంటే తాగుబోతుతనమే. కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయంటే కారణం ఏంటంటే తాగుబోతుతనమే. మొన్న తాగి బూతులు మాట్లాడినాడు. దానివల్ల ఎంత ప్రమాదం. అది మంచిది కాదు.
ఒక్క మాట వాక్యం చెప్తుంది, మనుషుడా నువ్వు ఏమి ఇత్తుదువో అదే పంట కోయము. ఈరోజు నా నోట్ల నుంచి నేను ఏం మాట్లాడతానో, మంచి మాట మాట్లాడతాను, చెడ్డ మాట మాట్లాడతాను, దేవునికి ఒక రోజు లెక్క చెప్పాలంట మనమంతా. తీర్పు దినమందున మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట నిమిత్తము తీర్పు దినమందు ఆయనకు లెక్క ఒప్ప చెప్పవలెను అంటది వాక్యం. అంటే ఏమి చేసినా ఏమనలే అనుకుంటే కాదు, ఏమి తాగినా దేవుడు ఎవరు మనం చూడలే అనుకుంటే తప్పు. ఆయన చూస్తాడంట, ఒకరోజు లెక్కప్పు చెప్పాలంట, లెక్కప్పు చెప్పాలంట. గర్విష్ఠులు గర్వం అనుస్తాడంట ఆయన, ఒకరోజు ఉంది అది. ఏమాటది పాటది, గర్వమనచి గాదెలు దింపి గనులనైనా మే పవగటి. ఏమంట, గర్వమనచి గాదెలు దింపి గనులనైనా మే పవగటి. రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండైలు నీవే. భక్తుడు అన్నట్లు మనం ఏమనాలా, నాదు కోట కొండై నీవే అనాలా. అదే శరణం. జీవితాలు బాగుపడాలంటే వాక్యం దగ్గరికి రావాలి, వాక్యాన్ని ఇష్టపడాలి, దేవుని మీద ఆధారపడాలి. మన మాటలు మాత్రమే కాకుండా దేవునికి ఇష్టలై మనం బ్రతకాలి. అలాంటి జీవితం జీవించుకుంటూ ముందుకు సాగాలని ప్రభు పేరిట మనందరికీ దేవుని వాక్యం ద్వారా హెచ్చరించుకుంటూ, మరి దేవుని వాక్యంలో ఫలింపబడాలని, ఆ రీతిగా మనం దేవునిలో ఎదగాలని ప్రభు పేరిట మరొకసారి అందరికి తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాం. దేవుడు మనం అందరం దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.